నియోజకవర్గాల ఫండ్ బట్టి విక్రమార్క రిలీజ్ చేయలేనటువంటి దుస్థితి. మళ్ళీ తొక్కలో ఒక బడ్జెట్ పట్టుకొని తిరుగుతాడు ఆ బట్టి విక్రమార్క. కాంట్రాక్టర్లను నట్టెంట ముంచిండు. ఆయన బాగుపడ్డాడు. వాళ్ళ కొడుకు పెళ్ళికి నిశ్చితార్థానికి ప్రజాభవన్ బాగా వాడిండు, అధికార దుర్వినియోగం చేసినాడు. మరి సిగ్గు ఎగ్గు లేకుండా అందరు ఎగేసుకొని ప్రజాభవన్లు ఎందుకు చేస్తున్నావా బట్టి, కరెంటు కాలుతుంది మరి బిల్లు కడుతున్నావా లేదా, పుక్కట్లు వచ్చింది ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుదాం అన్నట్టు ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతున్నావా అని చెప్పి అడిగింది ఏం లేదు. పోనీ తెలంగాణ ప్రజల కోసం ఏమైనా బట్టి విక్రమార్క చేసిండా? అట్లీస్ట్ ఫైనాన్స్ మంత్రిగా ఆయన బడ్జెట్ ఇవ్వడంలో బడ్జెట్లో ఫెయిల్ అయ్యిండు, పైసలు ఖర్చు పెట్టడంలో ఫెయిల్ అయ్యిండు, తెలంగాణ పథకాలను ప్రజలకు తీసుకెళ్లడం సమన్వయంలో ఫెయిల్ అయ్యిండు, లెక్కల మంత్రిగా లెక్కలు రానటువంటి తిక్కల మంత్రిగా పేరు తెచ్చుకున్నాడని మాత్రం క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. సో 2025 సంవత్సరంలో నీచాది నీచంగా ఒక్కటి చెప్పమనండి, దమ్ముంటే రేవంత్ రెడ్డికి ఒక్కటి చెప్పమనండి. ఈ మంచి చేసినాం రా భయ్, మేము 2025 సంవత్సరంలో తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప వార్త, ఒక గొప్పగా మాట్లాడుకునే విధంగా ఇది నేను చేసిన అని ఒకటి చెప్పమనండి. గుండెల మీద చేసుకోండి రేవంత్ రెడ్డిని. చెయ్యలే. పైగా ఈయన ఇద్దరు పిల్లల దేవుడు అంటాడు, మళ్ళీ ఇద్దరు పిల్లల దేవుడి దగ్గరికి పోయి దండం పెడతాడు. 100 మంది దేవుళ్ళు ఉంటారయ్యా, ఒక్కొక్కడికి ఒక్కొక్కరు ఆఖరికి ఇద్దరు పిల్లలు ఉన్నోడికి కూడా ఒక దేవుడు ఉన్నాడయ్యా అని చెప్పి తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి హేళనగా మాట్లాడిన ఈయన మళ్ళా ఏం బుద్ధి పెట్టుకొని వైకుంఠ ఏకాదశి రోజు వాళ్ళ కుటుంబాన్ని తీసుకుపోయి మరి తిరుమలలో దర్శనం చేసుకుండు. రేవంత్ అన్న హ్యాపీ న్యూ ఇయర్ రేవంత్ అన్న, బీపీ న్యూ ఇయర్ కాదు, హ్యాపీ న్యూ ఇయర్ రేవంత్ అన్న. ఇద్దరు పిల్లల దేవుడు అంటావు, మళ్ళా మా వదినమ్మని తీసుకొని దర్శనానికి పోతావు. మరి నీకన్నా మనస్సాక్షి ఉందా రేవంత్ అన్న? అది ఆలోచించుకోవాలి. సో 2025 నేను రేవంత్ రెడ్డికి స్ట్రైట్ క్వశ్చన్ ఇస్తున్నా. ప్రతిపక్షాల గురించి ఇంకేం మాట్లాడతాం, సచ్చిన పాముని ఇంకెన్నిసార్లు చంపుతాం. రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, 2025 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మంచి ఏంటి తెలంగాణ ప్రజలకు? ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పు, నువ్వు చేసిన మంచి ఏంది? అట్లీస్ట్ నేను ఎవడన్నా మాట్లాడితే మీ మంత్రులు కూడా ఖండిస్తలేరే, ఇష్టం వచ్చినట్టు దోచుక తింటున్నారే, మిమ్మల్ని అడిగేటోళ్ళు లేడే, మీ ఎమ్మెల్యేలకు ఫండ్లు కూడా లేవే, 6 గ్యారెంటీల్లో మా ప్రజలకు ఇస్తామన్న హామీలన్నీ ఏమైనా రేవంత్ అన్న? ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తా అంటివి, గజమైన దొరకలేదా? సరేలే, ఉన్న గజాలని ఉన్న భూములన్నీ నీ అన్నదమ్ములే కబ్జాలు చేస్తుంటే, రోహిన్ రెడ్డి కబ్జా చేస్తుంటే, కృష్ణారెడ్డి కబ్జా చేస్తుంటే, కొండలరెడ్డి కబ్జా చేస్తుంటే, తిరుపతి రెడ్డి కబ్జా చేస్తుంటే, ఫహీం ఖురేషీ కబ్జా చేస్తుంటే, మిగతా భూములన్నీ నువ్వు నీ అనుచరులు రెడ్డి సామాజిక వర్గాలు కబ్జా చేస్తా